హాయ్ గాయ్స్, వెల్కమ్ టు రోషిని క్వీన్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు అయితే మమ్మీది షాప్ ఓపెనింగ్ ఉందన్నమాట. నా హాఫ్ సారీ ఎలా ఉందో చూసి చెప్పండి. అద్దంలో మంచిగా లేదని నేను ఇటు తిప్పి మళ్ళీ వీడియో తీస్తున్నా. అందుకే మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసిన అనమాట వీడియో. సో ఇప్పుడైతే ఈరోజు నేను అందుకే ఇన్ని రోజులు రీల్స్ కూడా ఓన్లీ రీల్సే పెట్టాను. అది కూడా మా డాడీ పెట్టిండు. నేను ఫస్ట్ వీడియో మా మమ్మీ షాప్ ఓపెనింగ్ది పెడదాం అనుకున్నా. ఎవరికైనా ఆన్లైన్ ఆర్డర్స్ కావాలంటే యూ కెన్ కాంటాక్ట్ అస్. నేను నెంబర్ అయితే మీకు లాస్ట్లో ఇస్తాను, ఎండింగ్లో. సో ఇప్పుడైతే మనం రెడీ అయిపోయి పూజ అయితే చేద్దాము. అలా అనుకున్నాం కానీ మనం అన్నీ అనుకున్నవి అవ్వవు కదా. రెడీ అవ్వకుండానే పూజ చేసినాం, టైం అయిపోతుందని. ఇక్కడైతే నేను పూజ చేసిన, షాప్ దగ్గర మమ్మీ చేస్తుంది. సో పూజ అయిపోయిన తర్వాత ఇంకోండి ఈ వీడియో మమ్మీ తీసింది. సో కొద్దిగా అటు ఇటు అయ్యింది. సో పూజ అయిపోయిన తర్వాత మేమైతే ఇంకా డైరెక్ట్ షాప్కి వెళ్ళిపోతున్నాం. పూజ హారతి ఒకటి మా మమ్మీ ఇచ్చింది. దీపం వెలిగించడం ఇవన్నీ మనమే చేసినాం అన్నమాట. ఇప్పుడైతే మేము షాప్ ఓపెనింగ్ కొబ్బరికాయ కొట్టేసి మనం షాప్ ఓపెనింగ్కి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో మేము అయితే నేను, మా చెల్లి, మా తమ్ముడు, మాకు తెలిసిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు, మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్. మా డాడీ ఫ్రెండ్, మమ్మీ ఫ్రెండ్, వాళ్ళిద్దరు, మా డాడీ కూడా. మేమైతే వెళ్తున్నాం ఫస్ట్, తర్వాత మిగతా వాళ్ళు వస్తారు. కొబ్బరికాయ అయితే పగలలేదన్నమాట. సో మేమైతే వచ్చాము. ఇదిగోండి షాప్ దగ్గరికి. దేవుడికి సంబంధించిన పూజ సామాన్లు స్టాక్ ఓన్లీ అన్ని శారీస్ కాదు, కొన్ని తెచ్చాం. ఇంకొక మూట ఉంది, అది వెనకాల తెస్తున్నారు. మా తమ్ముడు కూడా వెళ్తానన్నాడు. సో ఇక్కడ మా తమ్ముడు అయితే నాకు లోపలికి అయితే వచ్చినాం. మేము లోపలికి వచ్చిన తర్వాత నార్మల్ షాప్ మొత్తం వీడియో తీస్తుంటే మా తమ్ముడు నాకు తీ అంటాడు. ఇప్పుడు అదిగోండి ఇట్లా అడుగుతుండు. సో అందుకే తీసిన. నెక్స్ట్ మా చెల్లిది కూడా హాఫ్ శారీ ఎలా ఉందో చూసి చెప్పండి ఫ్రెండ్స్. మా చెల్లిది, నాది. ఇది వచ్చేసి నేను మా చెల్లి ఫంక్షన్కి అయితే కొనుక్కున్నాను అనమాట, రమేష్ బ్రదర్స్లో. సో అది అందరికీ నచ్చింది హాఫ్ శారీ. ఇప్పుడు మా డాడీ అయితే కొబ్బరికాయ కొడుతుండనమాట, దిష్టి తీసి మొక్కుకున్న తర్వాత కొబ్బరికాయ కొడతాడు. సో మీకైతే ఎవరికైనా ఆన్లైన్ ఆర్డర్స్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి. నేను శారీస్ అన్నీ వీడియో తీసి మీకు రేపైనా ఎల్లుండైనా పెడతాను. ఇది వచ్చేసి నిన్నటి వీడియో అనమాట. సో కొబ్బరికాయ కొట్టాడు కదా, నెక్స్ట్ గుమ్మడికాయతో దిష్టి తీసి కొడతాడు. ఇది నిన్నటి వీడియో, నేను ఈరోజు ఎడిట్ చేసి పెడుతున్నా మీకు. ఈరోజు అంటే ఈరోజు పెడతాను. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి శారీస్ పెడతాను. ఇదిగోండి గుమ్మడికాయ తీశారు, గుమ్మడికాయ కూడా దిష్టి తీసి. అంటే ఇది నేను స్పీడ్లో పెట్టానన్నమాట, అంత స్పీడ్గా చేయలేదు. లాగ్ ఎక్కువ అవుతుందని నేనే స్పీడ్లో పెట్టేశాను. ఒక 5 minutes తగ్గింది. 20 minutes అయితే వీడియో ఉంది, 22 minutes. ఇందక్కడైతే 30 minutes ఉంది. సో అందుకే నేను స్పీడ్లో పెట్టేసా. ఇప్పుడైతే గుమ్మడికాయ అది 2 ముక్కలు అవ్వాలని చూపిస్తున్నారు. దాని గురించి చాలా డిస్కషన్ పెట్టారు. సో అందుకే అది స్పీడ్లో పెట్టాను నేను. అది ఇంకా లాగ్ అయిపోతుందని నేనే స్పీడ్లో పెట్టి అది పెట్టినా అనమాట. సో ఇదైతే గుమ్మడికాయ వచ్చేసి ఇప్పుడు పగలు కొడుతున్నారు. సో ఇదైతే గుమ్మడికాయ ఇప్పుడు పగలు కొట్టేశారు. ఇది గుమ్మడికాయో కాదో నాకు తెలీదు, నాకు అడగకండి, మళ్ళీ నన్ను తిట్టకండి కామెంట్ బాక్స్లో. సో నెక్స్ట్ వచ్చేసి మేము మా డాడీకి దేవుడి ఫోటో ఇచ్చి లోపలికి అయితే పంపిస్తున్నాం. గుమ్మడికాయ ఏదో ఒకటి, దాని మీద గుమ్మడికాయ, దాని మీద పసుపు కుంకుమ వేయమన్నారు. గుమ్మడికాయ అనుకుంటా, అది పసుపు కుంకుమ వేశారు.
నెక్స్ట్ మా డాడీకి దేవుడి ఫోటో ఇచ్చి లోపల పంపిస్తాను. ఫోటో ఇప్పుడు లోపల తీసుకెళ్తుండు. ఫస్ట్ మా డాడీ మమ్మీ ఇద్దరు వెళ్తున్నారు. నెక్స్ట్ అక్కడ పెట్టి ఇప్పుడు మమ్మీ వాళ్ళు కూడా ఇది కూడా నేను స్పీడ్లో పెట్టేసా అనుకుంటున్నా, మరేమో చూద్దాం ఫ్రెండ్స్ స్పీడ్లో పెట్టానో లేదో. సో ఇదైతే పూజ కూడా చేసేస్తున్నారు. ఇక్కడ పూజ అయిపోగానే ఇంకా మేము శారీస్ ఇవన్నీ లోపల పెట్టేసి సర్దేస్తాం అన్నమాట. మా అన్ని శారీస్వి వీడియోస్ అన్నీ మీకు నేను నెక్స్ట్ వీడియోలో అయితే కన్ఫామ్గా పెడతా. శారీస్, డ్రెస్సెస్. అండ్ ఎవరికి కావాలన్నా కాల్ చేయండి. కాల్ కుదరకపోతే వాట్సాప్లో అయినా చాట్ చేయండి. రెండిట్లో ఏ నెంబర్ అయినా పర్లేదు. నేను 2 నెంబర్స్ పెడతాను మీకు. 2 నెంబర్స్లో ఏ నెంబర్ అయినా పర్లేదు. సో మమ్మీ అయితే ఇప్పుడు పూజ చేస్తుంది. ఆ పూజకు అవన్నీ సర్దుతుంది. ఇది కూడా స్పీడ్లో పెట్టాను. ఇక్కడ కూడా చాలాసేపు అయ్యింది అవన్నీ సర్దడానికి. సో అందుకే నేను అక్కడక్కడ స్పీడ్లో పెట్టాను అనుకుంటా. సో మమ్మీ ఇప్పుడు వచ్చేసి కూడా పూజ చేస్తుంది. ఏమంటారు, దీపం వెలిగించింది. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత పూజ అయితే అయిపోయినట్టే. హారతి ఒకటి ఇవ్వాలి. కొబ్బరికాయలు కూడా కొట్టాలి. సో అప్పుడైతే మా మమ్మీ కొబ్బరికాయ కొడుతుంది అన్నమాట. ఇది నేను చూసుకోలేదు. ఈ వీడియో ఎందుకు పెట్టానో నాకు తెలీదు, నాకు అడగండి. సో మేము చాలా హడావిడిలో ఉన్నాము. ఆ హడావిడిలోనే మేము అన్నీ చేసుకున్నాం అన్నమాట. అంటే ఒకవైపు వీడియో తీయడము, ఒకవైపు పూజ కట్ట చేయడం చాలా ఇబ్బంది అయిపోయింది. బట్ అయినా నేను తీసాను. అంటే నేను అంతమాలేం తీయలేదు. మార్నింగ్ నుంచి చిన్న చిన్న క్లిప్స్ అన్నీ తీసాను. ఇంకా చాలా మిస్ అయిపోయినా. బట్ పర్లేదు, ఇవైనా తీసాను కాబట్టి పర్లేదు. అయినా ఈ వీడియోనే చాలా లాగ్ అయిపోయింది. ఇది 22 minutes ఉందన్నమాట. సో ఇక్కడ మమ్మీ ఫస్ట్ కొబ్బరికాయ కొడుతుంది. మమ్మీది అయిపోగానే నెక్స్ట్ నేను, మా చెల్లి, మా తమ్ముడు అందరం కొడుతున్నాం అన్నమాట. ఇది మాకు చెప్పా కదా, ఇది ఆల్రెడీ ఈ రూమ్లో మేము రాకముందు నుంచే శివ పార్వతిది ఫోటో పెట్టేశారు. సో ఆ ఫోటో ఇంకెలానో ఉంది. మేము వేరే ఇంటికి మారిన తర్వాత కూడా ఇక్కడ సత్యనారాయణ స్వామి ఫోటో కూడా ఉంది. సో అందుకే ఉంచేసినాం. మా మమ్మీ దగ్గర అంటే మేము ఒక 6 pieces కాస్ట్లీ శారీస్ తెచ్చాము. అందులో ఒక శారీ దేవుడి దగ్గర పెట్టామన్నమాట. అవి తక్కువ తెచ్చాము, ఎక్కువ కాస్ట్ ఉన్నవి. మిగతావన్నీ మ్యాక్సిమం తక్కువ కాస్టే ఉంటాయి. కాకపోతే అవి కూడా బాగుంటాయి అన్నమాట. సో అందరం ఫస్ట్ మా మమ్మీ మా డాడీ కొట్టిన తర్వాత అందరం కొబ్బరికాయలు అయితే కొడతామన్నమాట. ఇప్పుడైతే మా మమ్మీ మా డాడీ ఇద్దరు కొడుతున్నారు దండం పెట్టుకొని. సో కొడుతున్నారనమాట వాళ్ళిద్దరూ. ఫస్ట్ ఇక్కడ కూడా మా డాడీయే కొడుతుండు, ఆ తర్వాత మమ్మీ కొడుతుంది. చూడండి.
ఇప్పుడు మమ్మీ అయితే కొడుతుంది. సో మమ్మీ కూడా దేవుడి కాడ పెట్టేసింది అనమాట. నెక్స్ట్ నేను కొడతాను. నేను కొట్టిన తర్వాత ఇంకా అందరు కొడుతున్నారు. నా తర్వాత మా చెల్లి అనుకుంటా. సో నేనైతే కొడుతున్నా. అవైతే అంత ఈజీగా పగలట్లేదు, చాలా గట్టిగా ఉన్నాయి. మాకు లాస్ట్ మినిట్లో దొరికినవి తెచ్చేసాము. కొబ్బరికాయలు అంటే మేము చాలా లేట్గా అన్నీ తెచ్చుకున్నాం. కొబ్బరికాయలు అయితే మాకు దొరకలేదు. మాకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి లాస్ట్ మినిట్లో తెప్పించుకున్నాం. బట్ అయినా ఆల్రెడీ కొబ్బరికాయలు అన్నీ తెప్పించినా ఇంకా మాకు 3 తక్కువ అయ్యాయి. సో నేను కొట్టిన తర్వాత మా చెల్లి కొట్టింది అనుకుంటా. అలా అందరం కొబ్బరికాయలు కొట్టేసాము. సో కొబ్బరికాయలు అయిపోయింది. నెక్స్ట్ నేను దండం పెట్టుకుని వెళ్ళిపోయినా. మా చెల్లి వచ్చింది. మా చెల్లి కూడా కొట్టేసిన తర్వాత ఇంకా మాకు మా డాడీ ఫ్రెండ్స్ అని చెప్పా కదా, మా డాడీ ఫ్రెండ్ మమ్మీ ఫ్రెండ్ వచ్చారన్న, వాళ్ళు కొట్టేశారు. నెక్స్ట్ ఇంకా వాళ్ళ తర్వాత మా చెల్లి కూడా రాలేదు ఇక్కడ కొట్టడం. నేను వెళ్ళి అమ్మకి కొట్టిపించానమాట. తర్వాత అమ్మ కనీసం పట్టుకొని కూడా పట్టుకోలే, నేనే పట్టుకుని కొట్టిపించా. ఇంకోండి, ఆమెకి ఇచ్చి కింద కొట్టమని చెప్తే మళ్ళీ దాని మీద కొడుతుంది. ఆమె తర్వాత ఇప్పుడు ఆమె కూడా ఇంకా వెళ్ళిపోయింది, కొట్టేసి వెళ్ళిపోయింది. నెక్స్ట్ అయితే ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత కొబ్బరికాయలు కొట్టడం. మాకు తెలిసిన వాళ్ళు అన్నారు, తెలిసిన వాళ్ళు అన్నాం కదా, మా డాడీ ఫ్రెండ్ మా మమ్మీ ఫ్రెండ్ అని వాళ్ళు కొట్టారు. అందరం అయితే ఇంకా మంచిగా దండం పెట్టుకుని మంచిగా మంచి పెద్ద షాప్ పెట్టుకోవాలని మమ్మీకి కోరిక అనమాట. ఇంకా అందరం అదే కోరుకున్నాము. మమ్మీకి ఒక బిజినెస్ ఉమెన్లా ఉండడం అంటే ఇష్టం అంట. చిన్నప్పుడు అంబిషన్ కూడా అదే. ఒకరి కింద పని చేయడం కాకుండా ఆమెనే ఒక 10 మందిని పెట్టుకోవడం అంటే ఆమెకి ఇష్టం అనమాట. ఇట్ ఈస్ హర్ అంబిషన్ అనమాట. తన అంబిషనే అదే అసలు చెప్పాలంటే. నెక్స్ట్ వచ్చేసి మా అమ్మమ్మ కూడా కొట్టేస్తుంది. మా అమ్మమ్మ నిజంగా చెప్పాలంటే మా అమ్మమ్మ అంటే నాకు, మా చెల్లికి, మా తమ్ముడికి అందరికి ఇష్టం. మా అమ్మమ్మ కానీ మా మమ్మీ వాళ్ళ మమ్మీ కానివ్వండి, వాళ్ళ తాతయ్య కానివ్వండి, మొత్తం అందరంటే చాలా ఇష్టం నాకు, మా చెల్లికి, మా తమ్ముడికి. మా డాడీ వాళ్ళతో కంపేర్ చేయడానికన్నా మా మమ్మీ వాళ్ళ సైడే మా అందరికి ఇష్టం అనమాట. మెయిన్ అయితే మా ముగ్గురికి చాలా ఇష్టం వాళ్ళంటే. మా మమ్మీ వాళ్ళ అక్క వాళ్ళ ఫ్యామిలీ అంటే మమ్మీకి ఒక అక్క ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది. వాళ్ళైనా మా అమ్మమ్మ, మా తాత, మా మమ్మీ వాళ్ళ డాడీ కానివ్వండి, అందరికీ, నాకు, మా చెల్లికి, మా తమ్ముడికి అయితే చాలా ఇష్టం. సో అందుకే అందరికన్నా ఆమెకి స్పెషల్గా తీసిన వీడియో. వీళ్ళందరికీ అక్కడక్కడ చిన్న చిన్న క్లిప్స్ తీసిన. ఈమెకైతే అక్కడికి దేవుడి దగ్గరికి వచ్చినప్పటి నుంచి తీస్తూనే ఉన్నాను.
సో ఈమెది అయిపోయిన తర్వాత చెప్పా కదా మాకు వాళ్ళ సైడ్ ఎక్కువ ఇష్టం అని. ఒక అక్క ఉంటుంది, వాళ్ళ పిల్లలకు కూడా మేము ఇష్టము. మా మమ్మీ వాళ్ళ అక్క వాళ్ళ కూతురు అనమాట. వాళ్ళ పిల్లలు మేము ఇంకా వాళ్ళకు కూడా మాకు ఇష్టం అనమాట. సో నెక్స్ట్ అయితే మేము ఏమంటారు కొబ్బరికాయలు తక్కువైనా అన్నా కదా, ఒక 3 తేవడానికి అయితే మేము బయటకు వచ్చాము. 3 కోకోనట్స్ అంగోండి చూపిస్తుంది. సో మేమైతే షాప్ దగ్గరికి వచ్చేసినాము. కోకోనట్స్ ఇంకా 3 తక్కువైనాయి. మా తమ్ముడికి ఒకటి, మా ఓనర్ ఆమె ఒకటి, ఇంకొకరు ఎవరికో తక్కువైంది. ఐ థింక్ నాకు గుర్తులే, బట్ ఓకే వీడియోలో అయితే ఉంటుంది కన్ఫామ్. అంగోండి మా తమ్ముడు మొక్కుకొని అతనికి కూడా కొట్టడం రాలే, వెళ్ళి నేనే కొట్టిపించాను అతనికి కూడా. నేనే అనుకుంటా, నాకు గుర్తులేదు. నేనే కదా, నేనే అతనికి కూడా కొట్టిపించాను. వీళ్ళకి ఎవరికి కొబ్బరికాయలు కొట్టడం రావట్లే. వీళ్ళిద్దరికి కొట్టిపించుకుని నేను దెబ్బలు తిన్నా నిన్న అయితే. కొడతాను, నేను కొట్టిపిస్తుంటే కొడతా అంటుండు. మళ్ళీ రావట్లేదు ఇది అని అన్నాడు. సో అతనికి అయితే నేను కొట్టిపించేసి మళ్ళీ అతనికి ఇచ్చేసిన. సో నెక్స్ట్ అతను కొట్టిన తర్వాత అది కింద కొట్టేసి అతనికి ఇచ్చేసిన. అతను పెట్టేసిండు దేవుడి కాడ. ఇంకా అతను కూడా దండం పెట్టుకుని పక్కకి వెళ్ళిపోయిండు. నెక్స్ట్ అయితే నేను ఈ శారీ మొత్తం షాప్ ఒక్కసారి మీకు చూపిస్తాం. అప్పుడు మీకు నెంబర్ డిస్ప్లే చేస్తానన్నమాట స్క్రీన్ మీద, చూడండి. ఆ 2 నెంబర్లు దేనికి చేసినా మేమైతే రెస్పాండ్ అవుతాము. సో ఆ 2 నెంబర్లో దేనికైనా చేయండి. ఫస్ట్ నెంబర్ అయినా పర్లేదు, సెకండ్ నెంబర్ అయినా పర్లేదు. అందరికి ఇంకా స్వీట్ ఒకటి పంచిపెట్టాము వచ్చిన వాళ్ళకి. ఒక 2 స్వీట్స్ తీసి దేవుడి కాడ పెట్టాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి అందరికీ స్వీట్ మిక్చర్ అనమాట. కొద్దిగా అంటే ఎవరక్కడ టిఫిన్ చేసి రాలేదు వాళ్ళకి ఇచ్చాము. ఫస్ట్ స్వీట్ తినమని. స్వీట్ అవి తిన్న తర్వాత టిఫిన్స్ బయట నుంచి తెప్పించి తిన్నాము ఇంకా. సో అందరికి ఇచ్చాము. ఇచ్చిన తర్వాత మేమైతే ఒకసారి నేను షాప్ చూపిస్తానన్నా కదా, మీ అందరికీ చూపించేస్తా షాప్. పూజ అయితే మంచిగా జరిగింది. పూజ చేసిన తర్వాత అందరం తినేసామన్నమాట. అతను మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ అనమాట, చాలా క్లోజ్ ఫ్రెండ్. దేనికైనా వాళ్ళు మమ్మల్ని పిలుస్తారు, మేము వాళ్ళని పిలుస్తాము. అతని వైఫ్ ఆడ కూర్చుంది. సో అందుకే ఇదిగోండి మా తమ్ముడు ఇక్కడ కూడా ఫోన్ ఆడుకుంటుండు. ఈ పిల్లలకి ఫోన్ పిచ్చి ఎక్కువ అయిపోయింది. నేను ఓన్లీ వీడియో ఎడిటింగ్కి తీసుకున్న ఫోన్. ఇంకోండి ఇక్కడ టిఫిన్ అయితే తింటున్నారు. వెనకాల చట్నీ పడింది, నేను చూసుకోలేదు. అప్పటికి నేను క్లీన్ చేసిన, అయినా అది అట్లనే వచ్చింది. సో అందుకే నేను చిన్న చిన్న క్లిప్స్ తీసినాం. ఇక్కడ వచ్చేసి తాంబూలం ఇచ్చారనమాట. మా అమ్మమ్మకి, అందరికీ, మా అమ్మమ్మకి, మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్కి, ఇంకా ఈ ఆంటీ కూడా మా మమ్మీకి చాలా క్లోజ్, చాలా బాగా తెలుసు. పింక్ డ్రెస్ వేసుకున్న ఆంటీ. వీళ్ళందరికీ 5 మెంబర్స్కి ఇచ్చిందనమాట మా మమ్మీ. సో 5 మెంబర్స్కి ఇచ్చిన తర్వాత మేము ఇంకా వాళ్ళ చేత అక్షింతలు కట్ట వేయించుకుంది, ఆశీర్వాదం తీసుకుంది షాప్ మంచిగా ఎదగాలని.
అందరితో ఆశీర్వాదం తీపిచ్చుకుంది మా మమ్మీ అయితే. ఫస్ట్ చెప్పాలంటే అందరికన్నా ఎక్కువ వీటి గురించి కష్టపడింది మా మమ్మీ అనమాట. అన్ని పనులు చకచకా చేశారు. నేను ఓన్లీ ఒకటే హెల్ప్ చేశాను వాళ్ళకి, అంతే. అది ఒక పని, అది కూడా చేశాను అంతే. ఇంకా నేను ఏం చేయలేదు. నేనే కాదు, ఎవ్వరు చేయలేదు ఇంట్లో. మా చెల్లి ఫంక్షన్కి వచ్చినప్పుడు కూడా వాళ్ళిద్దరే ఎక్కువ కష్టపడ్డారనమాట అందరికన్నా చెప్పాలంటే. వాళ్ళిద్దరికి మా పెద్దమ్మ కూడా హెల్ప్ చేసింది. ఒక వదిన ఉంటుంది, ఆమెకు కూడా హెల్ప్ చేసింది. మా పెద్దమ్మ వదిన హెల్ప్ చేయకుండా ఉండుంటే ఇంకా అయ్యేది కాదు వాళ్ళ పని మా చెల్లి ఫంక్షన్ రోజు. సో ఫస్ట్ బోని వచ్చేసి నేను చేసిన అనమాట. ఫస్ట్ బోని చేసిన తర్వాత నేనే వీడియో తీయమని చెప్పా, ఒక 2 ఫొటోస్ తీయమన్నా. నెక్స్ట్ వచ్చేసి మా అమ్మమ్మ చేసింది సెకండ్ది. మా అమ్మమ్మకి నచ్చదు ఇలా వీడియోస్ కట్టాం. సో మా అమ్మమ్మ చేసిన తర్వాత ఓనర్ ఆంటీ వచ్చింది. ఓనర్ ఆంటీ వచ్చి కొబ్బరికాయ కొట్టేసి దండం పెట్టుకుని స్వీట్ తీసుకుని వెళ్ళిందనమాట. ఈవిడే మా ఓనర్ ఆంటీ అనమాట, షాప్ ఓనర్ ఆంటీ. నెక్స్ట్ నేను ఒకసారి మీకు షాప్ మొత్తం చూపిస్తా. ఇంకోండి, ఇక్కడ మీకు నెంబర్ అయితే వచ్చింది కదా, ఈ 2 నెంబర్స్లో ఏ నెంబర్కి చేసినా మేము ఇస్తాము. మీకు వచ్చేసి అన్నీ క్లియర్గా తీసి ఫోటో పెడతాను, వీడియో పెడతాను. ఇది పూజ చేసిన తర్వాత ఇంకోండి కాటన్ శారీస్, సిల్క్ శారీస్, డ్రెస్సెస్, లాంగ్ ఫ్రాక్స్ అన్నీ ఉన్నాయి. నైట్ వేర్ ఒకటే లేదు, అండ్ ఫాల్స్ కూడా ఉన్నాయి. ఆన్లైన్ ఆర్డర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఎవరికి కావాలంటే వాళ్ళు కాల్ చేయండి, లేకపోతే మెసేజ్ అయినా చేయండి. అండ్ బై గాయ్స్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.